వెల్కమ్ టు ఎస్పీ ఛానల్. మనం ఆహారంతో ఆరోగ్యంలో చిన్నపాటి ఒక ఐస్ క్రీమ్ లాగా ఒక కేక్ లాగా ఉండే క్రీమీ కేక్ అన్నమాట. దీనికోసం ఆరోగ్యకరమైనవి అన్నీ కూడా ఇంట్లో ఉండేవే. పిల్లల కోసం సమ్మర్ కదా, పిల్లలు పెద్దలు అందరూ తినదగ్గదే ఆరోగ్యకరమైన కూల్ అండ్ క్రీమీ కేక్ అన్నమాట. ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 6 మందికి చేస్తున్నాను నేను. 100 గ్రామ్స్ వరకు షుగరు, ఒక 20 వరకు కాజు. ఈ ప్లేస్లో మనము పిస్తా కానీ బాదం పప్పులు కానీ ఏవైనా వాడచ్చు అనమాట, డ్రై ఫ్రూట్స్. ఒక గిన్నె షుగర్ సిరప్ కోసం, ఒక బాండి, ఇదేమో మన కస్టర్డ్ మిల్క్, అది కేక్ మీద వేయడానికి క్రీమ్ తయారు చేసుకోవడం కోసం. ఇది పౌడరు, 1 కప్పు వరకు పాలు ఒక 100 ml ఉంటాయి. ఇంకా ఇది రస్క్ కావాలి, నేను బ్రిటానియా రస్క్ తీసుకుంటున్నాను, ఇది బాగుంటుంది కూడా. ఇది ఇంకా వాటర్, సిరప్ తయారు చేసుకోవడం కోసం కొంచెం వాటర్ కావాలి. ఇప్పుడు ఒక 100 ml వరకు వాటర్ పోస్తున్నా సిరప్కు. 50 గ్రామ్స్ వరకు షుగర్ వేస్తున్నా. ఇంకా సగం దాంట్లోకి ఉంచుతా కస్టర్డ్ పౌడర్లోకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ సిరప్ను తయారు చేసుకున్నాం. ఈ పాలు కూడా మనము మిగతా గిన్నెలో పోసేసుకొని, ఈ పచ్చి పాలు కాగినవి కాదు, దీంట్లోనే షుగర్ కూడా వేసి కరగనిద్దాం. ఈ 50 గ్రామ్స్ షుగర్. ఇంకా మనం ఎక్కడ కూడా కలర్స్ కానీ వేరే ఏం చేర్చలేదు. ఇది కూడా కాగుతుంటుంది. ఇప్పుడు సిరప్ తయారైపోయింది. ఇది బాగా కూల్ కావాలి. ఇక్కడ పంచదార పాలలో బాగా కరిగిపోయింది. ఇప్పుడు కస్టర్డ్ పౌడరు మనం లమ్స్ లేకుండా కొంచెం వాటర్ కానీ కొద్దిగా పాలు కానీ వేసుకొని, ఇది 30 గ్రామ్స్ వరకు తీసుకున్నాను నేను. పాలైతే ఒక 100 ml తీసుకున్న, షుగర్ 50 గ్రామ్స్ వేసుకున్న. షుగర్ పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని మనము కస్టర్డ్ పౌడర్ లమ్స్ లేకుండా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం లమ్స్ లేకుండా ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాము. దీని ఫ్లేవర్ అయితే వెనిలా అనమాట. ఇప్పుడు మనము ఇందులో కలిపేసి కొంచెం థిక్ అయ్యేదాకా స్టవ్ పైన ఉంచాలి. బాగా కలుపుతుండాలి, అడుగంటకూడదు. అడుగంటిందంటే అడుగున థిక్ అయిపోద్ది, పైన అంతా నీళ్ళగా అయిపోద్ది. ఇది కొంచెం చిక్కబడేలాగా మనం తిప్పుతూనే ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు ఈ బాక్సు ఫుల్గా పెట్టడానికి కొంచెం చిన్నదైపోయింది, అందుకని ఇక్కడ కట్ చేసుకున్నాను నేను. మీరు పెద్ద బాక్స్ ఉంటే డైరెక్ట్గా 2 వరుసలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది బాగా చల్లారిపోయింది. ఒకవేళ లమ్స్ ఉంటే భయపడాల్సింది ఏమీ లేదు. చల్లారేటప్పుడు తీసి కింద పెట్టుకొని మనం గరిటెతో అంటే ఈ లమ్స్ అన్నీ మొత్తం క్రీమీగా అయిపోతాయి అన్నమాట. భయపడాల్సింది ఏమీ లేదు. ఈ 2 తయారైపోయినాయి. ఇప్పుడు మనము ఈ సిరప్ను ఈ బ్రెడ్ స్లైస్ మీద వేసుకున్నాం అన్నమాట. బాగా తడిచేలాగా కంప్లీట్గా కూల్ అయ్యి ఉండాలి, వేడిగా వేయకూడదు. 2 కూడా చల్లారిపోయి ఉండాలి. బాగా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ సిరప్ను మనం వీటి మీద వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది కూడా తయారు చేసుకున్నాం. దీన్ని కూడా సమానంగా పరుద్దాం. శుభ్రంగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి కంప్లీట్గా. నేను 2 వరుసలు పెడుతున్నాను. మీరు ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా కూడా పెట్టుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మొత్తం అంతా సమానంగా సర్దుకున్నాము ఈ కస్టర్డ్ క్రీమ్ను. ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏముంటే అవి, పిస్తా కావచ్చు, బాదం కావచ్చు, కాజు కావచ్చు, మనకి ఏది ఇష్టమైతే అది. కావాలంటే ఇందులో యాలక పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి పెట్టేద్దాం. ఇలానే పెద్ద శ్రమ లేదు. హాలిడేస్లో పిల్లలకి మనము ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా హెల్తీగా
ఇవన్నీ గుర్తుపెట్టుకొని చెయ్యండి, పిల్లలకు పెట్టండి, మీరు కూడా తినండి. ఇప్పుడు మళ్ళీ షుగర్ సిరప్ పోయాలన్నమాట. కంప్లీట్గా కూల్ అయి ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బాగా స్ప్రెడ్ అయ్యేలాగా పోయండి. మనము చాలా తక్కువగానే వేస్తున్నాము షుగర్ కూడా. ఇప్పుడు ఇది కూడా దానిలాగే సర్దుకోవాలి. ఇప్పుడు మనం 2 లేయర్లుగా వేసుకున్నాము. ఈ పైనుంచి కూడా కొన్ని పప్పులు వేసుకున్నాము. వేసుకొని మనం ఫ్రిడ్జ్లో 2 to 3 hours ఉంచి కూల్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. 2 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనం కొంచెం దీనిపైన మిల్క్ మేడ్ వేసి సర్వ్ చేసుకుందాం. కొద్దిగా కొంచెం చూడండి ఎలా వచ్చిందో. సర్వ్ చేసుకుందాం. ఈజీ అండ్ టేస్టీ చల్లని కూల్ కేక్ రెడీ అన్నమాట. ఇది ఇంట్లోనే ఈజీగా చేసి పిల్లలకు పెట్టచ్చు, మనము తినచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.